నమస్తే బ్రదర్. సో మీకు టాలీవుడ్లో ఏ హీరో అంటే ఇష్టం? నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచి 1 మంత్ అయిపోయింది కదా. సో 1 మంత్ పరిపాలన మీకు ఎలా అనిపించింది మరి పిఠాపురంలో? ఆయన చేసినంత వాటికి ఇప్పటి వాటికి పర్లేదు, ఇంకా చేయాలని కోరుకుంటాం. ఓకే, కానీ చేసిన ఆ 2 కానీ 3 కానీ 1 కానీ ఏదైనా సరే నీతిగా నిజాయితీగా చేశాడన్న. మరి డిప్యూటీ సీఎం అయ్యారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుందండి? మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా 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 ఆయన్ని విమర్శించిన అందరూ ఇప్పుడు ఆయన కళ్ళు మూసుకొని అన్ని మాటలు అయితే అన్నారో ఇప్పుడు తల దించుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇక అంతే. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల మధ్యలోకి వచ్చి పరిపాలించడం మీకు ఎలా అనిపిస్తుంది? ప్రజల మధ్యలోకి వచ్చి పరిపాలించడం అనేది అసలు మేము ఎప్పుడు ఊహించలేదు. కానీ ఇంతగా ఇదవుతారు అనేసి మేము అసలు అయితే అనుకోలేదు. బాగా నీట్గా ఎంత బాగా చేశారంటే అంత బాగా దాన్ని కూడా మేము కాపాడుకొని ఆయన ఒక రీతిగా తెచ్చుకొని మేము తెచ్చుకున్నాం డిప్యూటీ సీఎంగా. సో గతంలో మన రోజా గారు చూసుకుంటే అసెంబ్లీ గేట్ తాకనివ్వమన్నారు. సో ఇప్పుడు ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మ రోజమ్మ గారు అంటే నేను మామూలుగా అయితే వ్యక్తిగతంగా ఆమెని ఏమన్నాను, ఆమె చాలా విమర్శలు చేసింది పవన్ కళ్యాణ్ గారి మీద. ఇప్పుడు ఆమె ఇంకేదన్నా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు దండం పెట్టి పక్కకి వెళ్తాడు ఇక అంతే. పొల్లెత్తి మాట కానీ ఏదన్నా కానీ ఆమెను విమర్శించడు. అది ఆయనకున్న గొప్పతనం. సో ఓవరాల్గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ 1 మంత్ పరిపాలన గురించి మీరేమంటారు? 1 మంత్ పరిపాలన కాదన్న, ఇంకా 4 సంవత్సరాల పరిపాలన సరే ఇదే నీతిగా నిజాయితీగా చేస్తాడు. ఆ నమ్మకం మాకుంది. ఆయన మా దేవుడు 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 దేవుడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.